రైట్ కంచ గచ్చిబౌలి అడవుల విధ్వంసంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కామెంట్ పై మనతో ఫోన్ లైన్లో స్పందించడానికి అడ్వకేట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్య గారు చెప్పండి. హలో. ఈరోజు సుప్రీంకోర్టు ముందర కంచ గచ్చిబౌలి మ్యాటర్ వచ్చిందండి. అక్కడ అమర్చత్ గా అపేర్ అవుతున్న పరమేశ్వర్ సుప్రీంకోర్టు తరఫున వారు అపాయింట్ చేసిన కమిటీ దాని రిపోర్ట్ గురించి మాట్లాడారు. ఆ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే నిజంగానే 100 ఎకరాల భూమిని గవర్నమెంట్ ఓవర్ 3 days క్లియర్ చేసిందని చెప్పారు. దాని తర్వాత సుప్రీంకోర్టు గవర్నమెంట్ అడిగింది ఏంటి ఇలా ఎలా క్లియర్ చేయగలుగుతారని అడిగితే గవర్నమెంట్ వాళ్ళు అన్నారు 2024 నుంచి మేము ఈ ప్రాజెక్ట్ లో చేస్తున్నాము అంటే, కానీ ఇప్పుడు మీరు ఈ 3 రోజుల్లో అది కూడా హాలిడేస్ లో క్లియర్ చేసే అవసరం ఏముండింది అని సుప్రీంకోర్టు దాని గురించి నిజంగా కన్సర్న్ చూపెట్టింది. ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం ఏమనిందంటే వారు వాల్ట్ యాక్ట్ కింద పర్మిషన్ తీసుకున్నట్టు చెప్పింది. కానీ వారు వాల్ట్ యాక్ట్ కింద దేనికి పర్మిషన్ తీసుకున్నారని సుప్రీంకోర్టు అడగగా వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే వాళ్ళకే సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు, అక్కడ ఎటువంటి ఎండేంజర్ స్పీషీస్ లేనట్టు, ఎటువంటి ఇంపార్టెంట్ ట్రీస్ లేనట్టు వాళ్ళు చెప్పారు. కానీ సుప్రీంకోర్టు దీని గురించి కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఎలాగ మీరు చేయగలుగుతారు? సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉండగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ కంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇంపార్టెంటా అని సుప్రీంకోర్టు గవర్నమెంట్ వాళ్ళని అడిగింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఇవ్వగా గవర్నమెంట్ వాళ్ళు 4 రోజులు టైం తీసుకున్నారు. 15వ తారీఖు మే 15వ తారీఖు వరకు వాళ్ళ కౌంటర్ వేయడానికి. సో అప్పటికి మ్యాటర్ పూర్తిపోయింది. రైట్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ.